రేయ్ లేరా, టైం అవుతుంది. అన్నా ఇప్పుడే పడుకున్నా అన్న, అప్పుడే లేపుతాను, కొద్దిసేపు ఆగన్నా ప్లీజ్. రే నీకు నైటే చెప్పానే కదరా మార్నింగ్ మనం వెళ్ళాలని. అన్న 2 మినిట్స్ అన్న, ప్లీజ్ ప్లీజ్, ఒక్క 2 మినిట్స్ ఆగన్నా. ఎరా అన్నీ తీసుకున్నావా? తీసుకున్నా అన్న. మరి బైక్కి? అది మర్చిపోయినా అన్న. అన్న ఓ టీ తాగుదామన్నా. అరే ఇప్పుడు వద్దురా, లేట్ అయిపోతుంది, పద తొందరగా. నిద్ర వస్తుందన్న, ఒక్క టీ తాగితే అంతా సెట్ అయిపోతుంది. కావాలంటే వచ్చినప్పుడు తాగుదాంరా, ఇప్పుడు అసలుకే లైటింగ్ వచ్చేస్తుంది, పద. అవునన్నా, అసలు మనం ఎడిపోతానా? అరే రాత్రే చెప్పా కదరా చార్మినార్ కని. మర్చిపోయినా అన్న. సరే పద పద. అన్న సూపర్ ఉందన్న లొకేషన్. అరే కెమెరా ఎవరా? అన్న లెన్స్ ఇది ఇమ్మంట. వద్దురా, ఇందులోనే తీస్తా. ఓకే మెమరీ కార్డ్ ఇవరా. అన్నా. అరే మర్చిపోయా అనకు. సారీ అన్న, నిజంగా మర్చిపోయినా. అరే ఎప్పుడు ఇంతేనారా, ఒక్క పని కూడా చక్కగా చేయవు. సారీ అన్న. సరే ఏదో ఒకట్లే, ఫోన్తోనే తీస్తాను. అరే ఫోన్లో తీసిన ఫోటో నీకు సెండ్ చేసా, అది వాళ్ళకి మెయిల్ చేయి. ఎందుకన్నా, ఆ ఈవెంట్లో అన్ని కెమెరా ఫొటోసే వస్తాయి, మనం పంపిన టైం వేస్ట్. చెప్పింది చేయరా, ఆపరా. ఇక్కడ ఎందుకన్నా? నిద్ర వస్తానంది, కలిసి వెళ్దాం రా. సరే. అన్నా నీకేం ఆర్డర్ చెప్పమంటావు? నాకేమొద్దురా, మిథున్ వచ్చాక ఆర్డర్ చేస్తుంది కానీ ముందు ఈ ఫొటోస్ వాళ్ళకి మెయిల్ పెట్టు. వెన్నెలా? వెన్నెల ఎవరు? నీకు తెలీదా? రోజు నైట్ వస్తుంది కదా. నాకు తెలియకుండా రోజు ఎవరిని కలుస్తున్నావు రాత్రి? వెన్నెలని. అబ్బా ఆపండక్క, నాకు పొద్దున్న నుంచి నిద్ర వస్తుంది. నేను ఛాయ్ తాగుతా, నీకేం చెప్పాలి? నాకు గ్రీన్ టీ చెప్పు. అన్నా నీకు? నాకేమొద్దురా. ఏ షుగర్ కట్టింగా? వీడు అలానే చెప్తాడ్రా, వీడికి కూడా ఒక గ్రీన్ టీ తీసుకురా. అవును, ఏమైంది? ఫొటోస్ ఎలా వచ్చాయి? నవీన్ గాడు కార్డు మర్చిపోయాడు, ఇదిగో ఈ ఫోన్లోనే తీసా. అరే చాలా బాగుందిరా, నిజంగానే ఫోన్లో తీసావా? అవును, ఇది మెయిల్ చేసావా వాళ్ళకి? చేశా కానీ ఆ కాంపిటీషన్కి అన్నీ కెమెరాలో తీసిన ఫొటోసే వస్తాయి, మనం సెలెక్ట్ కాం కానీ. లైట్. అరే సీరియస్లీ ఇవి చాలా బాగున్నాయిరా. కెమెరాస్ అందరి దగ్గర ఉంటాయి కానీ ఫ్రేమ్స్ కొందరికే వస్తాయి. నువ్వు ఫొటోస్ తీయవు, మనుషుల లైఫ్ని ఫ్రీజ్ చేస్తావురా. నువ్వేం టెన్షన్ పడుకు, అంతా బాగా జరుగుతుంది. అవును, ఇంతకీ వీటివి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? నెక్స్ట్ వీక్ 9 o'clock అంట. హో సూపర్. అయితే మరి ఈరోజు ప్లాన్స్ ఏంటి? నవీన్ గాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీసులో ఇంటర్వ్యూ అరేంజ్ చేశాడు. చెప్పా కదా, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళటమే. అవునరా, నేను కూడా చెప్దామనుకుంటున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఏదో ఒకటి చూసి జాయిన్ అయిపోరా. సరే. సరే కాదు, వాళ్ళ శాలరీ ఎంత ఆఫర్ చేసినా నో చెప్పొద్దు, తెలుసు కదా. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అవును సరే. ఏంటి ఫీల్ అయ్యావా? అలా మాట్లాడుతున్నావు. నీకు తెలుసు కదా ఇంట్లో వాళ్ళ గురించి. ఈసారి ఎలా అయినా జాబ్ జాయిన్ అవుతా, ఓకేనా? నీకంటే చిన్నదాన్ని కాబట్టి సరిపోయింది. అదే నీలాగా సేమ్ ఏజ్ అయింటే ఈ పాటికి ఇంట్లో పెళ్లి చేసేసేవాళ్ళు. ఇప్పుడేమంటావు? నా ఏజ్ అయిపోయింది, నేనేం పీకలేను అని నాకు మళ్ళీ గుర్తు చేద్దాం అనుకుంటున్నావా? అరే నేను అలా అండం లేదురా. అరే నేను కూడా చెప్పానురా గ్రీన్ టీ. అరే మర్చిపోయినాక్క, మన్నాడే. చాయ్ బాగుంటుంది కానీ ఇక్కడ. అవునరా, కానీ నాకు ఈ గ్రీన్ టీనే బాగా నచ్చింది. అవును, ఇంతకీ వాడు ఇంటర్వ్యూకి ఏ టైంకి రమ్మన్నాడన్నా? 11కి రమ్మన్నాడు రా. అయితే నన్ను ఆఫీస్ దగ్గర దింపి నా బైక్ వేసుకొని వెళ్ళిపోను.
నీకు సరే ఒకవేళ లేట్ అవుతుందంటే నా స్కూటీ తీసుకెళ్ళరా. లేదు వాడు ఆఫీస్ ఆంది వేనే వాడిని ఆఫీస్లో దింపేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాలి. సరే అయితే మీకు లేట్ అవుతుందంటే వెళ్ళండి. చెప్పింది గుర్తుంది కదా. ఆల్ ది బెస్ట్. షూర్ ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేస్తాను. ఓకే సరే వెయిట్ చేస్తా. బాయ్. అన్న ఇక్కడ ఆపు. సరే అన్న బాయ్ మరి. రైట్ రా బాయ్. అరే నవీన్ ఆ, బ్యాగ్ రా. సారీ అన్న మర్చిపోయినా. గుడ్ న్యూస్తో రావాలి మళ్ళా. సరే బాయ్. సరేనా బాయ్. రైట్ మరి. మే కమిన్ సార్. యా కమ్ విజయ్. హలో సార్. హలో. మీ ప్రొఫైల్ నవీన్ షేర్ చేశాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దట్స్ వై కాల్ యూ. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ నవీన్ రిఫర్ చేసినప్పుడే మీ జాబ్ కన్ఫర్మ్ అయింది. ఈ ఇంటర్వ్యూ అంటారా జస్ట్ ఫార్మాలిటీగా అంతే. నిజం చెప్పాలంటే ఐ లవ్ యూ వర్క్. కెన్ యూ షో మీ సమ్ వర్క్ శాంపిల్స్? షూర్ సార్ డెఫినెట్లీ. చూడండి సార్ ఇవన్నీ చార్మినార్ దగ్గర తీసినాయి. ఓకే. ఓకే విజయ్, ఐ విల్ కమ్ టు ద పాయింట్. సో వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ అంటే సార్ యాక్చువల్గా అదే అండి మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్. అంటే శాలరీ 40K. యాక్చువల్లీ మీ ప్రొఫైల్కి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, కానీ మన కంపెనీ అంతా ఆఫర్స్ చేయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమింగ్స్. జస్ట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళి క్యాప్చర్ చేసుకొని వస్తే సరిపోతుంది. ఈవెంట్సా? ఈవెంట్స్ ఏంటి సార్? అదే విజయ్, మ్యారేజెస్, బర్త్డే పార్టీస్, హల్దీస్ ఎక్సెట్రా. సార్ యాక్చువల్గా నేను ఆ ఫొటోస్కి రెడీగా లేను సార్. వాట్? రెడీగా లేననుకున్నప్పుడు ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? ఇది ఈవెంట్ ఫోటోగ్రఫీ అని నాకు తెలియదు సార్. అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడైనా తెలుసుకోవాలి కదా ఏ కంపెనీకి వెళ్తున్నావు అండ్ వాట్ దే ఆర్ అని. బేసిక్ ఇన్ఫో లేకుండా ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? సారీ సార్ బట్ ఐ కాంట్ డూ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సార్. బట్ వై విజయ్, మే ఐ నో ద రీజన్? సార్ యాక్చువల్ ఐ వాంట్ టు బి స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ సార్. నాకు ఇలా మెకానికల్గా స్మైల్ ఇచ్చే వాళ్ళని, ఫొటోస్ కోసం ఫోజులు ఇచ్చే వాళ్ళని క్యాప్చర్ చేయడం రాదు సార్. నా ఫోటోగ్రఫీ మీకు నచ్చడానికి కూడా మెయిన్ రీజన్ అదే సార్, ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది ప్లాన్ చేస్తానో ఫ్రేమ్ పెడితేనో రాదు సార్. దోస్ ఫొటోస్ హ్యావ్ టు కమ్ ఇన్ ఆర్గానిక్ వే. ఐ లైక్ యూ కమిట్మెంట్ విజయ్, బట్ నవీన్ మీకు ఈ జాబ్ చాలా అవసరం అని చెప్పాడు. దట్స్ వై ఐమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్ బట్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ జాబ్ సార్. ఓకే విజయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చెప్పు మిథున. హలో, ఎలా జరిగింది ఇంటర్వ్యూ? అంతా బాగానే జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నావు? ఈవినింగ్ వచ్చాక చెప్తానులే. నైట్ కలుద్దాం. బాయ్. సరే. అవునరా, ఇంటర్వ్యూ ఏమైంది? ఎలా జరిగింది? బాగానే జరిగిందిలే. ఎందుకురా నా దగ్గర అబద్ధం చెప్తున్నావు? నవీన్ గారు నాకు అంతా చెప్పాడు. అంటే అది ఎందుకురా? ఇంకా ఎన్ని రోజులు రా ఇలాగా? నాకు కూడా అదే భయంగా ఉంది మిథున. నేను యాక్చువల్గా జాబ్ జాయిన్ అవుదామనే వెళ్ళాను. శాలరీ గురించి అస్సలు ఆలోచించలేదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది అది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్ కంపెనీ అని. సరేలే, అది వదిలే. నెక్స్ట్ ఏంటి ప్లాన్? అస్సలు నాకు నిజంగా ఈ జాబ్ వస్తుందంటావా? అసలు నేను ఈ ఫీల్డ్కి సెట్ అవుతానంటావా? అసలు నాకు ఈ జాబ్ కంటే నిన్నెక్కడ మిస్ అవుతావన్న భయమే ఎక్కువగా ఉంది మిథున. ఇంకా ఎన్ని రోజులను వెయిట్ చేస్తావు చెప్పు నువ్వు కూడా నా కోసం? ఏంట్రా, నన్ను వదిలేద్దామని ప్లాన్ చేసావా? అది లైఫ్లో అవ్వదు కానీ వేరే ఏదన్నా ఉంటే ప్లాన్ చేసుకో. ఈ ఫెయిల్యూర్ గాడితో. విజయ్, నువ్వెప్పుడు ఫెయిల్యూర్ కాదు. నేనున్నంత వరకు నిన్నెప్పుడు ఫెయిల్యూర్ అవ్వనివ్వను. అది సరే, కళ్ళు మూసుకో. ఏదైనా ఇస్తావా? ఏయ్, కళ్ళు మూసుకో. తెరచు. ఏంటిది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓపెన్ చేయి. ఏ కెమెరా, నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చా? చైన్ అమ్మేశాను. నీకు ఈ డబ్బులు ఎక్కడయ్యా చెప్పు? నీకెందుకు బాబు,
నువ్వు మంచిగా ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని పెట్టుకో. అయినా మనం ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు టైం దొరికింది కొన్నా. నన్ను ఇంతలా ఎందుకు నమ్ముతున్నా చెప్పు. పిచ్చోడా, నా మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? అవును, నీకు చెప్పడం మర్చిపోయాను. నీకు విన్ని తెలుసు కదా, వాళ్ళ డాడీ బెంగళూరులో నెక్స్ట్ వీక్ ఫోటో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నారంట. సో ఆ ఎగ్జిబిషన్కి నీ ఫొటోస్ క్యాప్చర్ చేసి ఆ కలెక్షన్స్ ఇవ్వాలి. ఓహో, ఈ గిఫ్ట్ వెనకాల ఉన్న అసలు రహస్యం ఇదన్నమాట. అలా ఏం కాదురా, టైం వచ్చింది తీసుకున్నా. నువ్వు మాత్రం ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకొని రేపటి నుంచి మంచిగా వర్క్ చేయి. అవును, నేను కూడా ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. సో ఈ వీక్ నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయాలి. ఎందుకంటే అక్కడికి మంచి మంచి గెస్ట్లు వస్తారు. వాళ్ళకి పక్కా మన కలెక్షన్స్ నచ్చుతాయి. తప్పకుండా, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాక మాకేంటి భయం. అరే, ఈవినింగ్ త్వరగా వచ్చేరా, లొకేషన్స్కి వెళ్ళాలి. లొకేషన్సా? ఎందుకన్నా? అదేరా, విన్నీ ఉంది కదా, ఆ, వాళ్ళ అంకుల్ బెంగళూరులో ఎగ్జిబిషన్ పెడుతున్నారంట. సో మన ఫోటోలు అక్కడ డిస్ప్లే చేస్తే చాలామంది గెస్ట్లు వస్తారు కదా, ఏదో విధంగా వర్కౌట్ అయిపోద్దులేరా. అన్నా సూపర్ అన్నా. అందుకేరా మిథున మనకి గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్టా? అన్నా సూపర్ ఉందన్నా. ఇక మనం ఎగ్జిబిషన్ పెట్టుడే మన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడే. అరే ఎలారా ఇంత బాగా తీసావు? నువ్వు ఇచ్చిన కెమెరా అలాంటిదక్క. ఆపరా నువ్వు, అది కెమెరా వల్ల కాదు, వీడు తీసిన ఫ్రేమ్స్ వల్ల బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. వీడికి ఫోన్ ఇచ్చినా కూడా ఇంతే అందంగా తీస్తాడు. ఇది చూసావా, ఆ రోజు నీకు చెప్పాను కదా, అదే ఇది. చాలా బాగా తీసావురా. హే, ఇవన్నీ ఇప్పుడు ఫ్రేమింగ్ ఇక్కడ చేపిద్దాం. నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? అన్నా ఆ రమేష్ గారి దగ్గర చేపిద్దామా? ఆ దగ్గర ఏదో డిస్కౌంట్ నడుస్తుందంట. ఓకేరా, చేపిద్దాం. ఆ, ఓ పని సరే. చేయి, ఇవన్నీ హార్డ్ డిస్క్లో కాపీ చేసి వాడికి ఇచ్చేద్దాం. సరేరా, నువ్వు ఇవన్నీ కాపీ చేసేసి ఫైల్స్ అన్ని వాడికి ఇచ్చేసి, మాకు ఆన్లైన్లో టికెట్స్ దొరకలేదు, ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకుంటాం. సరే అక్క. హలో, అన్న అదన్న హార్డ్ డిస్క్. ఆ హార్డ్ డిస్క్ అన్న అదే అన్న, హార్డ్ డిస్క్ ఎక్కడ పోయిందన్న. అరే, నువ్వు ఎప్పుడు ఇంతేనారా, ఒక్క పని కూడా చక్కగా చేయవా? లేదన్న, నేను జాగ్రత్తనే ఉన్నా అన్న, కానీ అది ఎక్కడ పోయింది. అరే నీకు చెప్పాను చూడరా, నాదే తప్పు. అరే ఎందుకురా వాడిని అట్లా తిడుతున్నావు?
వాడు హార్డ్ డిస్క్ పోగొట్టాడంట. ఆ హార్డ్ డిస్క్లో ఎంత ఫుటేజ్ ఉందో తెలుసు కదా నీకు. దానికోసం ఎంత కష్టపడ్డామో తెలుసుగా. పోయింది హార్డ్ డిస్క్ మాత్రమే, ఫుటేజ్ కాదు. ఆ ఫైల్స్ అన్ని సిస్టంలో డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి కదా. ఒకసారి ఇటు. హలో, ఇంటికి రారా ఒకసారి. సరే అక్క. పద. ఏమైందన్న అట్లా కూర్చున్నావు? ఫోటోస్ కాపీ చేసినావా? నువ్వేందక్క అట్లా ఉన్నావు? హార్డ్ డిస్క్ పోయిందన్నా? ఇంకో హార్డ్ డిస్క్ ఉంది మన దగ్గర. పోయింది హార్డ్ డిస్క్ మాత్రమే కాదు, ఫుటేజ్ కూడా. అందుకే కాపీ చేయడానికి వచ్చింది. ఒరే చెత్తెదవా, ఒక్క పనైనా సరిగ్గా చేస్తావరా? నువ్వు కాపీ పేస్ట్ చేయలేదు, కట్ పేస్ట్ చేసావు ఫుటేజ్ని. ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయాయి సిస్టంలో. అన్నా సారీ అన్నా. అన్నా మాట్లాడన్నా. నువ్వు హార్డ్ డిస్క్ పోగొట్టలేదురా నవీన్, మన హోప్స్ అన్నీ పోగొట్టావు. ఏం కాదులేరా, బాధపడకు. చెప్పురా, ఏం చేయాలి చెప్పు. ఎన్ని రోజులు తిరిగాం, ఎన్ని రాత్రులు తిరిగాం. పెట్రోల్ లేక బైక్ తోసుకుంటూ తిరిగాం కదరా. ఆకలితో తిండి లేక రాత్రింబగళ్ళు తిరిగి ఎంత ఫుటేజ్ కలెక్ట్ చేశాంరా. ఇదంతా ఎందుకు చేశాం? ఒక్క ఛాన్స్ కోసం, ఒకే ఒక్క ఛాన్స్ కోసం రా. సారీ అన్నా. సారీ ఏంట్రా? ఒక్క సారీతో పోయినవన్నీ తిరిగి వచ్చేస్తాయా? మన డ్రీమ్స్, మన ఫ్యూచరు అన్నీ బుగ్గిపాలు చేసావు కదరా. అరే విజయ్, ఏంట్రా నువ్వు కూడా? మిథున, నేను అలసిపోయా మిథున. ప్రతిసారి లైఫ్లో గోల్ దగ్గరికి వెళ్తా, వెళ్ళిన ప్రతిసారి ఓడిపోయి వెనక్కొస్తాను. నాకు తెలియదు అది నా తప్ప లేకపోతే నా లక్ తప్ప. చాలు విజయ్, లైఫ్ నిన్ను ఒక్కసారి పడేస్తే నువ్వు అందులోనే పడిపోతావా? ఇంకా ఎంత వెయిట్ చేయాలి మిథున? నువ్వు నా కోసం ఎంత సాక్రిఫైస్ చేశావు. ఏమిచ్చా చెప్పు నీకు? ఇంక నా దగ్గర ఏం మిగిలింది? ఒక ఫెయిల్యూర్ తప్ప. నాకు సక్సెస్ వద్దు విజయ్, నువ్వు ఓడిపోకపోతే చాలు. అవును, ఇంతకీ వీటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? నెక్స్ట్ వీక్ 9 o'clock అంట. అన్నా మెయిల్ వచ్చిందన్నా, మనం తీసిన ఫోటో సెలెక్ట్ అయింది. రే, నీకు జాబ్ వచ్చిందిరా. చెప్పాను కదరా, కెమెరాలో కాదు, నువ్వు పెట్టే ఫ్రేమ్స్లో మ్యాజిక్ ఉంది. కెమెరాతో తీసిన ఫోటో కాకుండా మొబైల్తో తీసిన ఫోటో మన లైఫ్ సెట్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. నమ్మకం ఎప్పుడూ పోలేదురా, నువ్వు నీ గోల్ని మర్చిపోయావంతే. ఈ ఫోటో సెలెక్ట్ అవడం కన్నా నా మీద నాకు మళ్ళీ నమ్మకం వచ్చింది మిథున. లైఫ్లో మనం తీసిన ప్రతి ఫోటో పర్ఫెక్ట్గా రాదు, ప్రతి ఫ్రేమ్ స్టోరీ చెప్పదు. కొన్ని ఫ్రేమ్స్ షట్టర్ మూసే ముందే ఆగిపోతాయి. అప్పుడు మన బెస్ట్ పిక్చర్ని మనమే మిస్ అవుతాం. అందుకే లైఫ్లో ఫొటోస్ని ఎప్పుడూ క్యాప్చర్ చేస్తూ ఉండాలి.